వాస్తవంగా ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న ప్రతి యాక్టివిటీకి కేంద్రం నుంచినే నడుస్తున్నాయి. రాష్ట్ర నిధులు మన జీతాలకే సరిపోతున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులు, కేంద్రం ఇప్పించే అప్పులతోనే రాష్ట్రం నడుస్తుంది. ఎవరు అధికారంలో ఉన్నా అదే పరిస్థితి. భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి రావాలన్నా అదే పరిస్థితి. దానికి కారణం అది మోడీ ఉన్నా లేకపోతే రాహుల్ వచ్చినా రాష్ట్రంలో ఉన్నోళ్ళు కేంద్రంతో సంబంధాలు పెట్టుకోక తప్పని పరిస్థితి తెచ్చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చేశారు. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సాస్కి కింద డబ్బులు అడుగుతున్నారు. ఈ సాస్కి అనే దాని పథకం కింద ఇచ్చే డబ్బులు 50 ఏళ్ల పాటు వడ్డీ ఉండదు, అసలు మాత్రమే తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ వైద్య ఆరోగ్య రంగంలో చేపట్టిన సంస్కరణ రాష్ట్రం సాధించినటువంటి విజయాల్ని చెప్పుకొచ్చారు. ఇక్కడ స్పెషల్ అసిస్టెన్స్ కింద ఇచ్చేటటువంటి సొమ్ములతో మౌలిక వసతులు కల్పించడానికి రెడీ అవుతున్నారట. గనుల రంగంలో కేంద్రం నిర్దేశించిన అనేక సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం ఫలితంగా 650 కోట్లు రాష్ట్రానికి రాబోతున్నాయి. టెలికాం రంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల రానున్న నిధులు 250 కోట్లు. వ్యవసాయ రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపు ద్వారా ఎరువులు పంపిణీ, ధాన్యం సేకరణ, గ్రామాల మ్యాపింగ్ చేయడం వంటి పనులు చేపట్టినందువల్ల 550 కోట్లు సాస్కి కింద రాబోతున్నాయి. పశుసంవర్ధక శాఖలో డిజిటల్ ఆధారిత సంస్కరణలు చేపట్టడం వల్ల 250 కోట్లు రాబోతున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు చేసేందుకు గతంలో సింగిల్ నోడల్ ఏజెన్సీ తరహా విధానం ఉండేది. ఇందుకు ప్రతిగా ఇప్పుడు స్పర్శని కేంద్రం అమలు చేస్తుంది. రాష్ట్రం పూర్తిగా ఆ విధానంలోకి మారడం వల్ల 450 కోట్లు అదనపు సాయం అందుతోంది. ఈ సంస్కరణలో 100కి 90 సంస్కరణలు తెచ్చినోడు జగన్ తెచ్చిన సంస్కరణల ఇంపాక్ట్తో ఇప్పుడు రాష్ట్రానికి డబ్బులు రాబోతున్నాయి అన్నమాట.